హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జంతర్ మంతర్లో గత 3 రోజులుగా జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి. సో ఈ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతున్నది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియాలోన ఎవరైనా ప్రొటెస్ట్ చేయాలి అనుకుంటే ఎందుకు జంతర్ మంతర్కే వస్తారు, ఈ ప్లేస్ వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. జంతర్ మంతర్ ఢిల్లీలో ఉన్న హిస్టారికల్ అబ్జర్వేటరీ. 1724లో మహారాజ్ జైసింగ్ సెకండ్ బిల్డ్ చేశారు. ముందు ఆస్ట్రానమీ కోసం యూజ్ చేశారు. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ 2018లో స్థాపించబడింది. ఈ సంస్థకు మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చాంద్నా మరియు నాగభారత్ ఢాకా ప్రారంభించారు. చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి పంపడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. విక్రమ్-1 రాకెట్ను సుమారు 22 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది చిన్న ఉపగ్రహాలలో ఎర్త్ ఆర్బిట్ LEOలోకి తీసుకెళ్లే రూపొందించబడింది. ఈ రాకెట్లో భారతదేశంలోని అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతికాలు, 3D ప్రింటెడ్ ఇంజిన్ వంటి వినూత్న పరిజ్ఞానం ఉపయోగించారు. ఈ విజయం వల్ల భారతదేశం ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించింది. భవిష్యత్తులో విదేశీయ దేశాలు మరియు ప్రైవేట్ కంపెనీలు తమ ఉపగ్రహాలను భారత ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రయోగించే అవకాశాలు పెరుగుతాయి. దీంతో పెట్టుబడులు, ఉద్యోగాలు, సాంకేతిక అభివృద్ధి కూడా పెరుగుతాయి. ఈ విజయానికి భారత ప్రభుత్వం 2020లో ప్రైవేట్ రంగానికి, అంతరిక్ష రంగానికి తెరవడం కూడా ఒక ముఖ్య కారణం. ఈ నిర్ణయం వల్ల స్కైరూట్ వంటి స్టార్టప్ ప్రపంచ స్థాయిలో ఎదిగే అవకాశం ఉంది. సో మనం చూసుకున్నట్టయితే గత 3 రోజులుగా ఢిల్లీలోని పార్లమెంటుకు వేలాది మంది స్టూడెంట్స్ ఉద్యమం చేస్తూ తరలి వస్తున్నారు. సో ఇలా వచ్చే క్రమంలో వాళ్ళు ఎలాంటి పీస్ యొక్క ఉద్యమం చేయట్లేదని చెప్పేసి పోలీసులు లాఠీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరికొన్ని వీడియోస్లో పోలీసులపై కూడా ఉద్యమకారులు, స్టూడెంట్స్ ఎవరైతే ఇట్లా చేసుకోవడం, రాళ్ళు వంటి విసరడం కూడా చూస్తున్నాం. సో ఏది కరెక్ట్, ఏది మీడియా వల్ల ఏ యూజ్ చేసుకొని చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో మెయిన్ స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేంజ్ చేయడం, సో పేపర్ లీక్స్ని మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయడం, ఇలాంటివి చేయాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్. సో CJP ప్రొటెస్టర్స్ వచ్చేసి దీన్ని, CJP అనేది ఒక కొత్త పార్టీ లాంటి, ఎవరైతే ఈ నిరుద్యోగకారులు ఉన్నారో వాళ్ళతో ఇది ఒక రూపాంతరం చెంది పెద్ద ప్రొటెస్ట్ లాగా మారి, మనం ఇలాంటి ఎన్నో పేపర్ లీక్స్ గత 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇదేం మొదటిసారి కాదు. అయితే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేంజ్ అవ్వడం వల్ల మన పేపర్ లీక్స్ ఆగుతాయన్న ఉద్దేశం కాదు. కాకపోతే ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేంజ్ అయితే భయంతో అయినా తన కిందున్న అధికారులు ఇంకోసారి పేపర్ లీక్ చేయకుండా చూస్తారని చెప్పేసి స్టూడెంట్స్ యొక్క డిమాండ్.